నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బైక్ పై పడిపోయిన ముగ్గురు వ్యక్తులకు డ్యూటీ డాక్టర్ ప్రసన్న చికిత్స అందించి పరిశీలనలు ఉంచారు. కానీ వారు 108 అంబులెన్స్ కావాలని కోరగా అత్యవసర పరిస్థితి లేదని సూచించిన వైద్యుడిపై అవమానకరమైన దుర్భాషలు పలికి స్టాఫ్ నర్సు శేషరత్నం పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. ఘటనతో ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వచ్చి ఫోన్ అడిగి ఇచ్చిన వాళ్ళ అమ్మగారికి వరకు ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తే సరేలే అని ఫోన్ ఇచ్చిన. ఫోన్ ఇస్తే ఈసారి ఫోన్ నాది ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు నాకు. తర్వాత అందులో తింటూ ఉంటే ఇక్కడ పెద్ద గొడవ చేస్తుంది. అలా జరిగింది ఆ గొడవ కొట్టడం గురించి కోసం వచ్చాము. దీని తర్వాత వీళ్ళు ముగ్గురు తాగేసి దెబ్బలు తగిలాయని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ నర్సు వీళ్ళ మీద బూతులు మాట్లాడుకుంటే కనపడిపోయారు. ఈ లోపల పోలీసులు వచ్చిన తర్వాత కానీ వాళ్ళు అదుపులోకి రాలేదు. నేను డ్యూటీలో ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చారండి. ఏమైంది అని అడిగితే పడిపోయామమ్మా అని చెప్పేసి అన్నారు. ఇద్దరికైతే ఒక అతనికి గాయాలయ్యింది, ఇంకో అతను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వెళ్ళి చూస్తే మొహం అంతా రాపాలు వచ్చి మేము ఇక్కడ ఉండము, మాకు ఎమర్జెన్సీగా ఉంది, మేము 108లో వెళ్ళిపోతాము, అంబులెన్స్ కాల్ చేయండి అన్నారు. ఇది ఎమర్జెన్సీ కాదు కదా, మేము కాల్ చేయలేము, అయినా అది రాదు, బిహేవ్ చేసి అబ్యూస్గా మాట్లాడి మాకు 108కి ఫోన్ చేస్తారా తీసుకువెళ్ళి రిమాండ్లో పెట్టుకొని ఉన్నారు పోలీస్ స్టేషన్లో. షిఫ్ట్ డ్యూటీకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇంజురీ కేసులు ఉన్నాయని చెప్పారు. హ్యాండ్ ఓవరింగ్లోన చూసుకున్నాను, అబ్జర్వేషన్లోనే ఉండాలని చెప్పారు. సరే అమ్మంలో ఉండాలని డాక్టర్ గారు చెప్పారు, మీరు కంగారు పడొద్దు అని మేము చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు రివర్స్లో వచ్చి ఎందుకు మీరు పంపించట్లేదు, నేను 108కి ఫోన్ చేసుకుంటానని నా ఎదురుగానే 108కి ఫోన్ చేసి ఉంటే, ఎందుకు అలా కేకలేస్తున్నావు అయ్యా, నువ్వు కంగారు పడకు, మీరు ఇక్కడే ఉండాలని చెప్పాము. మమ్మల్ని అలాగే 108 కాల్ సెంటర్ వాళ్ళకు కూడా అబ్యూజ్గా మాట్లాడారు. డీసీలకి ఫోన్ చేశాను ఎస్ఐ గారికి. అప్పుడు ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ని పంపి చిత్తూరు జిల్లా కుప్పం మండలం కమతమూరు కొట్టాలో 65 ఏళ్ల చిత్రసేన అనే వృద్ధుడు పాత చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 3 సంవత్సరాల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో అతనికి కుటుంబ సాయం లేదు. సొంత ఇంటి స్థలము లేని వృద్ధుడు అద్దె గుడిసెలో ఆశ్రయాన్ని ఇస్తూ ప్రభుత్వానికి తనను ఆదుకునేందుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోటో తీసుకున్నారు అయ్యా. నా పేరు చిత్రసేన సార్, నేను కమతూరు కొట్టాలి సార్. మా పరిస్థితి ఏమంటే నేను చెప్పులు కుట్టుకున్నాను సార్. చాలా వరకు నాకు చాలా పరిస్థితులు బాగలేదు. మా భార్య కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి చాలా కాయలు ఉండింది. సీరియస్లో 3 సంవత్సరాలు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాను. అసలు అప్పటి నుంచి కూడా ఏదో ఇల్లు కూడా చాలా, నాకు ఇల్లు లేదు, గవర్నమెంట్ ప్రభుత్వం నాకు బాగా చేయలేదు. రెండో పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు ఎవరో మీ తోడు మీలాంటి వాళ్ళే ఉండే వాళ్ళు కొంచెం నాకు జాగా స్థలం ఇచ్చినా సార్. ఆ స్థలంలోనే ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని 30 సంవత్సరాలుగా ఉన్నాను సార్. అందులో ఇప్పుడు చూస్తే ఇల్లు చాలా పరిస్థితి మారిపోయాడు. కాబట్టి మీకు మీ యొక్క సీఎం గారు నేను చాలా చేయలేదు దండం పెట్టుకుంటూ కోరుకొని మాకు ఆర్థిక సహాయం కానీ, ఆర్థిక సహాయం ముఖ్యంగా కావాలి సార్. ఈ వారంలో కూడా ఏదో ప్రయత్నం చేసి మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే నాకు ఏదైనా దక్కుతుంది. ఇంట్లో పోయే పరిస్థితి లేదు సార్. నేను వీడియోలో మీకే తెలియని వ్యవహారం కాదు. మీరు ఆదుకుంటే నేను ఏదో ఆ ఇల్లు కట్టుకొని ఇంట్లో వంటగడ్డ చేసుకున్నాను సార్. ఇప్పుడు దాదాపు 3 రోజుల నుంచి నేను హోటల్ భోజనం తింటా ఉన్నాను. పొద్దున్నే తింటే మధ్యాహ్నం తింటే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడిలోని శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల ఉగాది జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాళీవారి కుటుంబ సభ్యులు డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి గ్రామ సంచారం నిర్వహించి దీపధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. నాచువారి సెంటర్ నుంచి దేవస్థానం వరకు అమ్మవారి గరగలను తీసుకువెళుతూ గ్రామ శాంతి కోసం ఘటాలను ఎత్తి సాంప్రదాయ ప్రకారం కార్యక్రమం జరిగిందని తెలిపారు. మన గునిపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వారి ఉగాది జాతర మహోత్సవంలో ఈరోజు అత్యంత వైభవంగా
మన నాచువారి సెంటర్లో అందరికీ ఉగాది పర్వదిన సందర్భంగా అమ్మవారికి సాదం వితరణ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. మాత్రే నమః. శ్రీ రాజలక్ష్మి పోలేరమ్మవారి దేవస్థానం ఇవాళ మరి ఉగాది సందర్భంగా ఈరోజు ఆశవారి సెంటర్లో మరి గ్రామంగా మన వీరుల ప్రకారంగా తిరిగి అమ్మవారిని మరి ఆశీస్సులు అందరూ తీసుకొని అమ్మవారు ఆశయాలకు పాత్రలు పోలేరమ్మ జాతర మహోత్సవం మరి ఉగాదికి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు కాశీకులు మరి పూర్వం నుంచి కూడా అమ్మవారిని నడివీధి తీసుకొచ్చి మరి ఆ జాతర జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఎస్ఐ శైలేందర్ ముస్లింలపై వివక్షతో వ్యవహరించారని ఆరోపిస్తూ ఆర్మూర్ మజ్లిస్ అధ్యక్షుడు జహీర్ అలీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఇర్ఫాన్తో కలిసి మజ్లిస్ నాయకులు ఆర్మూర్ ఏసీపీను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇక చిన్న వివాద కారణంగా ముగ్గురు ముస్లిం యువకులను అదుపులోకి తీసుకుని హింసించారని, రోజు ఉన్నప్పటికీ కొట్టారని, శరీరంపై గాయాలున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. आर्मूर भेजे, आर्मूर एसीपी साहब के पास हम और हमारी एमआईएम की पूरी टीम मिलकर कंप्लेंट दिए. सीपी साहब से गुजारिश करता हूँ और मैं एमआईएम के सारे जो साथी मेरे साथ है उनका भी शुक्रिया अदा करता हूँ. आज जो है हम 2 तारीख के दिन जो वाकया बालकोंडे में पेश आया, दोनों ग्रुपों के 2 जो फरीकीन थे उनके बीच लड़ाई हुई थी और वहाँ पर बातचीत हो रही थी. उसी बातचीत में कुछ लड़ाई झगड़ा हो गया. लड़ाई झगड़े के बाद जो है हमारे बालकोंडा एसआई साहब शैलेंद्र साहब जो है हमारे एक पर्टिकुलरली एक शख्स को टारगेट करते हुए जो है उनको पकड़कर लेकर गए और उनको जो है 3rd डिग्री जैसा चढ़ाते उसी तरीके से बेदर्दी से जो है उनको मारा गया. ये इरफान साहब है हमारे बालकोंडे के, इनको जो है शहरा है, रोजे से थे, लेकिन और दूसरे भी नौजवानों कितने 3 नौजवानों को इतना बेदर्दी से मारे. और ये एक ही वाकया नहीं है क्योंकि अभी तक 5-6 वाकयात ऐसे हो गए. पर्टिकुलरली बालकोंडा के एसआई शैलेंद्र साहब इनको मारा गया. इसकी इत्तला जो है हमारे इरफान साहब जो है सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को दिए और निजामाबाद जिले के इंचार्ज जनाब अहमद बलाला साहब को इत्तला दिए. इसके बाद बलाला साहब जो है हमारे जिले के सदर जनाब फैयाजुद्दीन साहब को इत्तला दिए. इसके बाद जो है हमारी निजामाबाद की टीम जो है जनाब फैयाजुद्दीन साहब जिले सदर और जो हमारे सीनियर कारपोरेट शकील अहमद साहब और जो हमारे निजामाबाद टाउन के सेक्रेटरी जनाब तनिया साहब से कि इनके ऊपर एक्शन लिया जाए, फौरी इमीडिएटली इनको जो एक्शन लेना होगा इंशाल्लाह हम जो है कोशिश करके इनका काम करेंगे. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఇక శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం కావాలని అధికారులను కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సన్నాహక సమావేశంలో మేయర్ మాట్లాడారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా నగర పరిసరాలు, పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, నీటి సరఫరా, వీధి దీపాల వెలుగులు, మున్సిపల్ వాహనాల మరమ్మతులు వంటి కార్యక్రమాలు ఈ నెల 6-15 వరకు జరుగుతాయని తెలిపారు. ప్రధాన అతిథిగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరవుతారని తెలిపారు. పనిచేస్తే రామగుండాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే అవకాశం కూడా మనకు ఉంటుంది. దాంట్లో భాగంగా మీరందరూ కూడా తప్పకుండా ఆ దిశగా ఆలోచన చేస్తారని, మీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా పూర్తిగా మనం ఏదైతే ఆ రోజు తీసుకుంటా ఉన్న పని ఉన్నదో ఆ పని మీదనే సమయం కేటాయించి ఈ 99 డేస్ కు సంబంధించి ప్రస్తుతం మొదటి 15 రోజులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా కాదు సార్, వాళ్ళకి లిస్ట్ మనం ఇచ్చినాం అనుకోండి, వాళ్ళకు కూడా ఈజీ గోయింగ్ ఉంటుంది కదా. సరే, ఈ ప్రోగ్రామ్ ఇచ్చిందంటే దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పే అవసరం ఏం లేదు. ఈ 99 రోజులలో మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తా ఉన్నాం. ఏ పని అయితే ఎవరు ఏం పని చేయాలనేది కూడా పూర్తిగా మనకు 99 డేస్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వారు ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారం మనం ఒక పద్ధతిగా అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బక్కలూరు గ్రామంలో స్థానిక ఆదివాసీ ప్రజలు
రంగురాళ్ల క్వారీపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. మైనింగ్ కాంట్రాక్టర్లు పోలీసు సహకారంతో ముందుకు పోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజలు శాంతియుతంగా ప్రతిఘటించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు తెలిపినట్లుగా ఇక స్థానిక ప్రజలు పరస్పర మద్దతు లేకుండా ఏజెన్సీలో లీజు ఇవ్వడం పీసా చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకం. అలాగే ప్రభుత్వం లీజును రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడ వాళ్ళ ఆస్తులు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్తం మేము కోల్పోతా ఉన్నాం, ఇవి ఆపేయండి అని చెప్పేసి అనేక మార్లు జిల్లా కలెక్టరు తదితర అధికారులు అందరికి కూడా తెలియజేసినప్పటికి కూడా ఇప్పటికీ దాన్ని ఆపటానికి బదులు అక్కడ ఎవరైతే లీజుకు తీసుకున్నారో ఆ లీజుకు తీసుకున్నటువంటి వాళ్ళని అధికారుల సపోర్ట్తో ప్రభుత్వ అండదండలతో ఈ రోజు కొనసాగించాలని చెప్పేసి వస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆదివాసీల యొక్క గ్రామ సభ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 244 రూల్ 1ని కూడా కావాలని చెప్పేసి ఉద్దేశపూరితంగా ఈ ప్రభుత్వ అధికారులు ఉల్లంఘిస్తా ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయంలో వీళ్ళు అధికారులు చొరవ చూపి కనుక చేస్తే ఏం జరుగుతుందో అధికారులకు తెలుసు. అదేవిధంగా ఇవాళ గనక కావాలని చెప్పేసి ఉద్దేశపూరితంగా ఇంకా మునుముందుకి ఈ రంగురాళ్ల క్వారీని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వ అధికారులు ఇంకా మిగిలినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా దాన్ని సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తే ఆదివాసీ సంక్షేమ పరిషత్తు చూస్తూ ఊరుకోదు. అవసరం అనుకుంటే ఎంతకైనా తెగిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల వైద్య సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పేదవారికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి వారి సూచన మేరకు వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్ లోనే ఉండి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అందేలా కృషి చేయాలని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో 2 100 పడకల ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. మరిపించే విధంగా అన్ని వసతులను మిగిలిన వసతులను కూడా ఈ రాబోయే కొన్ని నెలలలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా ఈ మండల ప్రజలకి, నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా డాక్టర్లను ఒకటే గతం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం. పేదోళ్ళకి విద్య, వైద్యం ఈ రెండు మంచివి ఇవ్వాలని దృఢ సంకల్పంతో, ఉదాహరణకి ప్రతి హాస్పిటల్కి మనకి కావాల్సినంత రిక్రూట్మెంట్ డాక్టర్లను, సిబ్బందిను ఏర్పాటు చేస్తాం. డాక్టర్ అనేవారు ఇక్కడ డాక్టర్ నేను అర్ధరాత్రి పైన అందుబాటులో ఉంటాడనే నమ్మకం ప్రజలకి కలిగినప్పుడే మన హాస్పిటల్కి ఆ పేషెంట్లు రాగలుగుతారు. భద్రాచలం ప్రాంతాల్లో తిరిగాను ఈ మధ్యనే, ఒక 10-15 రోజుల క్రితం. అదే రకంగా ఇల్లంద ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని హాస్పిటల్స్ అక్కడ అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి నాకు. నేనే ఏది నమ్మలేకపోయాను. పూర్తి పరిగి మాజీ సర్పంచ్ సిద్ధాంతి ప్రార్థసారథి ప్రకటనలను బీజేపీ పార్టీ నాయకులు ఖండించారు. దోమ మండలం మోత్కూరు గ్రామంలో మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కో శరత్ కుమార్ రెడ్డి, హరికృష్ణ యాదవ్, ముకుంద నాగేశ్వర్ మాట్లాడుతూ 2010లో ఎండోమెంట్ పెట్టిన సంజీవయ్య స్వామి ఆలయం 2023లో సొంత పర్మిషన్ తీసుకున్న గుడి పనులు ఎందుకు ఆగిపోయాయో ప్రశ్నించారు. కోట్ల రూపాయల ఖర్చుతో భూములు పరిగిలో కబ్జాకు గురవుతున్నాయని, పార్థసారథి పేరుతో ఉన్న భూముల వివరాలను ఆయన చెప్పాలని కోరారు. సిద్ధాంతి పార్థసారథి పంతులు గారు పెట్టిన ప్రెస్ మీట్లో అతను శ్రీ సంజీవయ్య స్వామి ఆలయానికి ధర్మకర్త అని డాక్యుమెంట్, ఆ ఫైల్ మూవ్ చేయలేదని తను చెప్పడం జరిగింది. ఆ ఫైల్ ఎందుకు ఆగింది, ఎవరు ఆపిరు, దేని గురించి ఆగింది, మళ్ళీ దీనిపైన ఎండోమెంట్స్ వాళ్ళు ఏమైనా స్పందిస్తారా? మూడో విషయం, దొంగెనకపల్లి గ్రామంలో దోమ మండలంలో, సో దీనికి ఎలక్షన్ కోడ్కి ఏం సంబంధం ఉంది? 383 సర్వే నంబర్ ఏవైతే భూములు ఉన్నాయో రియల్ ఎస్టేట్ దగాకోర్ల చేతులకు పోయి టెంపుల్ ఆలయాల భూములు ఏవైతే మీరిచ్చిన ఆలయాల భూములే. దొంగయన్కేపల్లి గ్రామంలో సంజీవస్వామికి సంబంధించినటువంటి సుమారు 104 ఎకరాల భూమి ఈరోజు మనము రైతులకు సాగుకి ఇచ్చినా కానీ ఎకరాకు ఎక్కువగా ఉండదు.
కాబట్టి దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పడం జరిగింది, కలెక్టర్ హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలను, హిందూ దేవాలయ భూములను ఎవరైతే కబ్జాలకు గురి చేసేటటువంటి విధంగా వాళ్ళ యొక్క చెంచాలను ముందలబెట్టి వెనకాల ఆటలు ఆడేటటువంటి ఎవరికైనా కూడా ఈ ఉద్యమం అనేది ఇక్కడితోటి ఆగదు. దొంగేనికిపల్లి గ్రామంలో సంజీవయ్య స్వామికి సంబంధించిన వ్యవస్థనంతా కూడా వెనకాల నుండి నడుపుతున్నారు. కేవలం ఒక్క దొంగేనికిపల్లి గ్రామమే కాదు, మిగతా దేవాలయాల్లో కూడా ఇదే రకమైనటువంటి సిద్ధాంతి పాతసారథి పంతులు గారు పెట్టిన నిజామాబాద్ పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్చియాన్ మసీదులో మసీద్ కమిటీ అధ్యక్షుడు ఆసిన్ భాయ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వింద్ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రార్థనలు చేసి ఉపవాస విరమణ చేశారు. రంజాన్ మాసం సహనం, కరుణాభావం, సోదరాభావం విలువలను పెంపొందించేదని, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలను తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ 1 టౌన్ పోలీసులు, మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మ్యాకల మంజుల భర్త శ్రీనివాసులు ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు కమిటీ సభ్యులతో గొడవకు దిగారు. అరువుల పేర్లు నచ్చకపోవడంతో సర్పంచ్ భర్త కమిటీ సభ్యులపై బూతులు తిట్లు చెలాయించినట్లుగా కుల మతాన్ని దోచే మాటల్లో సభ్యులు మాటలున్నట్లుగా ఆరోపించారు. ఇది స్థానికులతో ఆందోళన సృష్టించని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కమిటీ మెంబర్లు 5 మంది ఉన్నాం. దూషించి అలాగే మళ్ళీ తుర్కోడు ఏమైనా వీక్కుటా పీకొప్పరా, నువ్వు ఓడిన సర్పంచ్వి, నీవేమైనా వీక్కుటారా, నీకు అవసరం లేదు, ఇంట్లోకి రాకూడదు అని ఒక ముస్లిం వ్యక్తిని అపదార్థాలతో తిట్టడం జరిగింది. ఇంకా నానా బూతులు, అనరాని మాటలు, మనం మాట్లాడడానికి రాకున్న విషయాలను చాలా బూతులను తిట్టడం జరిగింది. ఆ బూతులను మేము మాకు మాటలు రావడం లేదు. ఇతని పైన యాక్షన్ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మమ్మల్ని తిట్టినందుకు ఇతన్ని ఖండించి ఈయనకి మొన్న సోమవారం రోజు జరిగిన ఘటన చాలా బాధాకరమైంది. మా మనసుకు చాలా ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడి మనసులను కించపరిచేలాగా ఉండకూడదని, ఇలాంటివి మళ్ళా పునరుద్ధి కాకుండా అధికారులు ఈయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో ఎంవీఐ ఏజెంట్ షాప్ అనుమానాస్పద పరిస్థితిలో దద్దరిల్లా ఉంది. ఇక స్థానికుల షాప్లోని డ్రైవింగ్ లైసెన్స్, అప్లికేషన్ ఫారాలు, ఇతర దస్తావేజులు మంటల్లో ఆర్పించినట్లు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది కూడా ఈ ఘటనను స్పందిస్తూ స్థల పరిస్థితి పరిశీలించారు. ఘటన స్థానికుల్లో చర్చనీయాంశమైంది. అటువంటి తప్పులను నివారించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పౌరులు కోరుతున్నారు. రేపు బండి అది తీసుకుంటారంటే రేపు పెట్టాలని
నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 6 గరారా దొంగలను కలవకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో 6 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు, రెడ్ కలర్ ఎస్క్రాస్ మారుతి కారును, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులు వంగూరు, వెల్దండ మండలాల వాసులు. గ్యాంగ్ ప్రధాన సూత్రధారి కొండారెడ్డిపల్లికి చెందిన కొలుకులపల్లి నగేష్ పలు కేసుల్లో జైలు అనుభవం కలిగి ఉన్నాడని డీఎస్పీ వెంకటారెడ్డి తెలిపారు. ఎలక్ట్రీషియన్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి మెడలో నుంచి లాక్కెళ్ళటం, 3 తలాల బంగారు గోసుని లాక్కొని వెళ్ళినారు. ఈ కేసు చెప్పుకున్నారు. దాంట్లో పాల్గొన్నది A1 మరియు ఇంకో అతనితో కలిసి చేశాడు. ఈ అన్ని కేసులలో కూడా ఈ కొలుపల్లి సీజ్ చేయడం అనేది జరిగింది. వీరిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వేస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ వేసుకొని మిగతా అమౌంట్ని, మిగతా బంగారాన్ని మేము రికవరీ చేసుకుంటాం. ఈ 2వ నెల 26వ రోజున సర్వారెడ్డిపల్లి చెందినటువంటి చిన్న పుల్లయ్య మంగూరు పోలీస్ స్టేషన్కి వచ్చి అతని ఇంటిలో 25వ తారీఖుని విచారించగా ఈ దొంగతనం అనేది, మంగూరు దొంగతనం అనేది చేసినామని చెప్పిండ్రు. దాంతోపాటు అచ్చంపేటలో 26వ తారీఖు నాడు జరిగినటువంటి డే ఆఫెన్స్లో పట్టపగలే వీళ్ళు దొంగతనం చేసినారని చెప్పిండ్రు. దాంట్లో అక్కడ హాజీపూర్ గ్రామంలో రెడ్డమోని సైదుల ఇంటిలో దొంగతనం చేశారు. 24 గంటల్లో మేము ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం కోర్టు ముందు, ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి తర్వాత పోలీస్ కస్టడీ చేసుకొని ఈ కేసులలో ఉన్నటువంటి అన్నిటినీ మేము గోల్డ్ కానీ అది ఇతరత రికవరీ చేస్తాం. ఒక A1 మీద మాత్రమే, కొలుపల్లి నగేష్ మీదనే ఉన్నది. ఇది చైతన్యపురి అండ్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని తెలియదు. ఈ 4 కేసులలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా రుద్రూరు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన యువకులకు న్యాయం చేయాలని ముస్లిం మత పెద్దల పోలీసులు జిల్లా జడ్జిని కొలిశారు. ఇక నాయబ్ అమీర్ అమారత్ మిల్లత్
ఏ ఇస్లామియా తెలంగాణ జామియత్ ఉలామా నాయకత్వంలో ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. షకీలా బేగం తెలిపినట్లుగా ఎఫ్ఐఆర్లో పేద కుటుంబాల యువకులు నిందితులుగా చేర్చబడ్డారని, చట్టం ప్రకారం న్యాయం చేయాలని కోరారు. అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. छोटे बच्चों की लड़ाई को हिंदू मुस्लिम बनाया गया, जिसके अंदर 8 मुस्लिम बच्चों के ऊपर मुकदमा दर्ज हुआ है। हद तो ये है कि उसके अंदर एक लड़का जो 8th क्लास का है, अहमद नाम का, उसके ऊपर भी केस बुक हुआ है। मामला वहीं रफा दफा का है। वो उनकी टाउन बेल होनी चाहिए, वो लोग टाउन बेल के लिए फिर रहे हैं, पुलिस टाउन बेल नहीं दे रही है। एक लेटर सीपी साहब को भी ये रवाना किए इनके सरपरस्त अहबाब के इनकी ज़मानत टाउन बेल करने में उनकी मदद करने के लिए। और इसी तरह ये जो एडवोकेट साहिबा है कल्याणी मैडम, उनके ख़िलाफ़ बार एसोसिएशन बार काउंसिल को ये जो माहौल हमारे ज़िले का बार बार ख़राब किया जा रहा है, ऐसे लोगों के ऊपर सख्त कार्रवाई करना चाहिए। और ये जो पुलिस वालों के ऊपर जो हमला किए उनके ऊपर भी जितने अफराद हैं उन तमाम के ऊपर मुकदमा दर्ज होना चाहिए। और ये बेखसूर बच्चे हैं, इनके तमाम ख़वातीन अहबाब यहाँ पर कोर्ट को आए थे डीजे मैडम से मिलने के लिए, दरख्वास्त देने के लिए कि इनके बच्चे इधर उधर घूम रहे रमज़ान के मौके पर, उनको अगर टाउन बेल दे दी जाएगी तो उनके साथ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా పార్క్ మీదుగా కోటమైసమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్ పాల్గొన్నారు. అందరి భాగస్వామ్యంతో గజ్వేల్ ప్రజ్ఞపూర్ను ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవాలని వారు పిలుపునిచ్చారు. కూడా మీ వార్డులలో ఈ 99 రోజులలో మున్సిపాలిటీ లాగానే మన గజ్వేల్ కూడా మంచి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా ఈ 99 రోజులలో ప్రణాళిక అంటే మనకు వాడుకలం తీసుకుంటే, ఎందుకంటే నేను చిన్న సజెషన్ ఏంటంటే అక్కడి నుంచి పెన్షన్స్ లోపలికి ఐఓసీ బిల్డింగ్ పోతుంది. ఆ పెన్షన్స్ అంతా ఓల్డ్ సిటీ అంటారు. ఇప్పుడు పాత బస్ మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వార్డు పరిశీలన ఉంది కాబట్టి గౌరవ చైర్పర్సన్ గారితో మాట్లాడిచ్చేసి మనం అందరం కూడా ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనే ప్రోగ్రాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనం ఈరోజు మొదటి రోజుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ప్రామిస్ చేసి ఓట్ చేశాము. 99 డేస్ ప్రోగ్రామ్ ఇది. ఈ మొత్తం దాంట్లో 15 రోజుల్లో అలాగే మన కౌన్సిలర్స్ అందరూ మీ వార్డులలో వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ 100% ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ గజ్వేల్ పురపాలక సంఘంలో మొన్ననే కొత్తగా ఎన్నుకోబడ్డ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వాటితో పాటు ఉన్న కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా కొత్తగా అందరూ కౌన్సిలర్లు కొత్తగా ఇది మీ అదృష్టంగా భావించి మీరు కూడా మీ వార్డులలో ఈ 99 రోజులలో. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. నీళ్ల తొట్టిలో నీళ్లు పడుతుండగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం. మృతుడు నల్లుల రవిగా గుర్తించారు. అతడు కావడం కూడా ఘటనకు కారణమై ఉండవచ్చని మృతుడి తమ్ముడు నల్లోల సంజు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మా అన్న నల్లల రవి నల్ల గుంతలో పడి చనిపోయింది. మా అక్క చూసి మాకు చెప్పింది. ఈ పొద్దున్నే నీళ్ళు పట్టుకుంటారు రోజు రకంగానే. ఇంట్లో ఒక్కడే ఉంటారు. ఇంట్లో ఇక్కడ పక్క ఇంట్లో మేము ఉంటాం. ఇట్లా 2 ఇళ్ళకు ఇది బాగాలేక ఇక్కడ నుండి మా అక్క మొత్తం ఇల్లు కూడా ఓడితే అందుకెళ్తే అంటే ఏమన్నా తాగే ఏమైనా అలవాటు ఏమైనా ఉండొచ్చా, లేకుంటే ఫిట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఫిట్స్ కూడా వస్తాయి. ఆయనకు అప్పుడప్పుడు తాగుతాడు కూడా.
మీరేమన్నా వేరే ఏమన్నా అనుకుంటున్నారు? చనిపోవడానికి కారణాలు ఏమన్నా అనుకుంటున్నారు? మాకైతే అనుమానాలు ఏం లేవు, ఒక్కడే ఉంటాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. రేపటి గురించి ముందుగానే ఆలోచించే నాయకుడే నిజమైన విజనరీ లీడర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడని అన్నారు. 2047లో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలనే దృష్టిలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దిన నాయకత్వం చంద్రబాబుదేనని, యువత రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని పిలుపునిచ్చారు. ఈ భారతదేశంలో 2047 వచ్చేసరికి ఈ దేశం ఎలా ఉంటుందనేది ఆలోచించిన నాయకుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చెప్పాలంటే ఆయన మనకిక్కడ పుట్టడం మన రాష్ట్రానికి అదృష్టం. నిజంగా చెప్పాలంటే ఆయన కారక జన్ముడు. ఎందుకంటే గత చరిత్ర తీసుకోండి, మా తాతగారికి 10 మంది సంతానం, మా నాన్నగారికి 8 సంతానం, నాకు వచ్చేటప్పటికి 2. మీ అబ్బాయికి ఒకలానా? మా అబ్బాయికి 2. అంటే పూర్వం చరిత్ర తీసుకుంటే సంతానం అనేది లక్ష్మి. భారతదేశ చరిత్రలో పూర్వం చరిత్ర తీసుకుంటే పూర్వం పెళ్లి సంబంధానికి వెళ్తే నీకు పాడుందా, నీకు ఎంతమంది సంతానాన్ని అడిగితే కానీ పెళ్ళిచ్చేవారు కదట. సంతానం అనేది ఒక లక్ష్మి. అది ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ దేశానికి అవసరం యువత కావాలంటే సంతానం కావాలి. ఆ సంతానానికి ముందు ఆలోచించేసిన మహోన్నత వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయన హైదరాబాద్ మహానగరాన్ని చేశాడు. మన దురదృష్టవశాత్తు అది మనకు లేకుండా పోయింది. అలాగే ఆలోచన ఆయన గొప్పది. విజన్ గల నాయకుడు ఎవడంటే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.